లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు. ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారండి. అంకబాబు గారని ఒక ప్రెస్ రిపోర్టర్, ఆయన ఏదో మాట్లాడారని అతని వయసును కూడా పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడకి 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి, గోడలు దూకి, ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలనేమీ లేదు. వాళ్ళు అక్కడ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈరోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే, తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం. ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో, కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది. కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగిందని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో
అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి.